అందరికీ నమస్కారం. తిరుపతి లడ్డు తయారీలో తప్పు ఒప్పుకున్న జగన్ ఈ విషయాన్ని తెలుసుకున్న వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, తిరుమల లడ్డు పవిత్రత దెబ్బతిందా? జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని నిజంగానే లడ్డు తయారీకి వాడారా? కోట్లాది మంది భక్తులను ఇప్పుడు ఈ వార్తలే ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కొవ్వు కలిసిందనే ఆరోపణలు ఇటు టీడీపీ నుంచి వస్తుంటే ఇది తమను టార్గెట్ చేసి కుట్రని వైసీపీ బగ్గుమంటుంది. ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు కోర్టును ఆశ్రయించింది వైసీపీ. అయితే మరోవైపు ఈ వివాదంపై మాజీ సీఎం జగన్ స్పందించారు. రాజకీయాల కోసం చంద్రబాబు దేవిని కూడా వదలటం లేదన్నారు. అయితే నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడారని, ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి అబద్ధాలు ఆడుతున్నాడని ఆయన చెప్పారు. నెయ్యి సప్లై కార్యక్రమం కొత్తది కాదని, ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తారని, టెండర్ ఎవరికి వస్తే వాళ్ళకు బోర్డు అప్రూవ్ చేస్తుందన్నారు. ఈ విధంగా అయితే వైసీపీలోని జగన్ అయితే వివరించడం జరిగింది. అయితే దీంట్లోని ఎటువంటి తప్పు జరగలేదు. జరిగితే కనుక టీడీపీ హయాంలోని ఇటువంటి జరిగి ఉండొచ్చు. నిజంగానే ఆ కొవ్వు పదార్థాలు టీడీపీ హయాంలోనే కలపొచ్చని ఆయన అయితే అన్నారు. చూసారు ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.